ముఖ్యంగా కుర్బానీలో తౌహీద్ ఉండాలి. కుర్బానీ విషయంలో అల్లా యొక్క ఏకత్వం అనేది ఉట్టిపడాలి. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే కౌసర్లో తెలియజేశారు, ఫసల్లి లిరబ్బిక వన్హర్, నీ ప్రభు కోసమే నమాజ్ చెయ్యి, నీ ప్రభు కోసమే కుర్బానీ కూడా ఇవ్వు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ ప్రభువు కోసమే నమాజ్ చెయ్యి, నీ ప్రభువు కోసమే కుర్బానీ ఇవ్వు అంటే అర్థమేమని, ఇంకెవరికి ఇవ్వద్దు, నాకొక్కడికే ఇవ్వని అర్థం. సో కాబట్టి కుర్బానీ అనేది ఒక్క అల్లా కోసం మాత్రమే, అల్లా ప్రసన్నత కోసం మాత్రమే ఇవ్వాలి. దైవేతరుల కొరకు కుర్బానీ అనేది ఇవ్వరాదు. జంతు బలి అనేది దైవేతరుల కొరకు చేయరాదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మా ఊరి గుట్ట మీద మౌలా దర్గా దగ్గర మొక్కుకున్నాము, కొడుకు పుడితే నేను పొట్టేలుని కోస్తానని, మా అమ్మకు ఆరోగ్యం బాగోతే గనక మౌలా తట్టు దగ్గర మేకపోతును కొడతానని మొక్కున్నాను అని ఇలా మొక్కుబడులు చేసుకొని దర్గాల వద్ద, ఆస్థానాల వద్ద, సమాధుల వద్ద ఎవరైతే, ఇంకా దైవేతరుల వద్ద, పుట్టల వద్ద, విగ్రహాల వద్ద ఎవరైతే కోస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా షిర్కుకు పాల్పడినట్టే. కాబట్టి ఫసల్లి లిరబ్బిక వన్హర్, అల్లా కోసం మాత్రమే కుర్బానీ ఇవ్వాలి, జంతు బలి ఇవ్వాలి. ఇంకెవరి కొరకు కూడా జంతు బలి ఇవ్వకూడదు. కావున అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేశాడు, దైవేతరుల పేరున కుర్బానీ ఇవ్వటం అనేది షిర్క్ అవుతుంది. కుల్ ఇన్న స్సలాతి వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, చెప్పండి మా మరణం, మా జీవితం, మా నమాజ్, మా కుర్బానీ అన్ని సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్కు ఒక్కడికేనని పలకండి అని అల్లాహ్ చెప్పాడు. కాబట్టి మనం ఏ ఆరాధన చేసినా అల్లాహ్కు ఒక్కడికే చేయాలి. సో కుర్బానీ, జంతు బలి అనేది కూడా ఇబాదతే, జంతు బలి అనేది కూడా ఆరాధనే. ఈ ఆరాధన ఒక్క అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చెయ్యకూడదు. బనీ ఇస్రాయేల్ వాకియా ఒకటి ఉంది. ఇద్దరు ముస్లిములు ఒక అడవి ప్రాంతం గుండా వస్తూ ఉంటే ఆ గ్రామస్తులు పట్టుకున్నారు. ఎవరయ్యా మీరు, కొత్త వాళ్ళు ఈ ప్రదేశం గుండా వెళ్తున్నారు అనగానే, మేము బాటసారులము, దారి తప్పి వచ్చాము అనగానే, అయితే వచ్చారు కానీ మా గ్రామ దేవతకు బలిచ్చేళ్ళండి. అయ్యో మేము ప్రయాణంలో ఉన్నాం, మా దగ్గర ఏం లేదు, ఏమి లేకపోతే ఒక ఈగనైనా సరే బలి ఇవ్వండి అన్నారు, లేదంటే చంపేస్తామని అన్నారు. అందులో ఒకడు భయపడిపోయి ఈగను పట్టి విగ్రహానికి బలిచ్చాడు. మరో వ్యక్తి అంతకంటే అల్పమైన వస్తువునైనా సరే నేను అల్లాహ్కు తప్ప ఇంకెవరికి నేను బలి ఇవ్వను, మీరేం చేస్తారో చేసుకోండి, చంపినా పర్వాలేదు, నేను మాత్రము అల్లాహ్కు తప్ప ఇంకెవరికి బలి ఇవ్వనన్నాడు. అతను చంపేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే ఈగే కదా అని బలిచ్చాడో ఆ వ్యక్తి నరకంలో కాలిపోతున్నాడు. ఎందుకు? షిర్కు చేశాడు. ఎవరైతే అల్లాహ్ కోసం చావడానికైనా సిద్ధపడ్డాడో, బలివ్వలేదో, అతను జన్నతులో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. ఒక ముస్లిం ఎలా ఉండాలి? ఒక ముస్లిం ఎలా ఉండాలి? ఈగను కాదు కదా, అంతకంటే అల్పమైనదైనా సరే అల్లాహ్కు తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. ఇలా ఉండాలి ఒక ముస్లిం. కానీ ఈరోజు జంతు బలులు విగ్రహాల దగ్గర, సమాధుల దగ్గర, దర్గాల దగ్గర, వేప చెట్ల దగ్గర, జెండామాన్ల దగ్గర, ఏమి పీర్ల పండుగ సందర్భంగా గుండమేటని ఇక్కడల్లా కోస్తున్నారు. ఇవన్నీ హరాం, షిర్క్. ఇవి చేయకూడదు సోదరులారా. ఫసల్లి లిరబ్బిక వన్హర్, అల్లాహ్ కోసం మాత్రమే బలి ఇవ్వాలి, ఇంకెవ్వరి కోసం కూడా ఇవ్వకూడదు. గుండమేటని చెప్తే చాలా మంది కోస్తా ఉంటారు, హరాం అది, షిర్క్ అది. అది కోయడం వల్ల మీకు పుణ్యం రాదు, దానివల్ల మీకు పాపమే. కావున చెబుతున్న మాట ఏమిటి? అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు, నువ్వు నమాజ్ చేసినా నా ఒక్కడికే చెయ్యి, కుర్బానీ ఇచ్చినా నా ఒక్కడికే ఇవ్వు. ఎందుకు ఈ మాట అల్లాహ్ చెప్తున్నాడు పదే పదే? దేనికి చెప్తున్నాడు? నీ బలి అందుకోవటానికి హక్కుదారుడు అల్లాహ్ ఒక్కడే, ఇంకెవరు కాదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కావున సోదరులారా, మేము మొక్కుబడి చేసుకున్నాము, పలానా చోట కోస్తాము, నా కొడుకు పుట్టాడు పలానా చోట కోస్తాము, ఇవన్నీ తగదు ఒక ముస్లింకి. అల్లాహ్ కోసం మాత్రమే కుర్బానీ ఇవ్వాలి, అల్లాహ్ కోసం మాత్రమే జంతు బలి ఇవ్వాలి.